ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చోటాసా కిచెన్. ఈరోజు చోటాసా కిచెన్లో బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఉప్మా. ఉప్మా ఏముంది స్పెషల్గా అనుకుంటున్నారా? ఉప్మాలోనే ఉంది స్పెషల్. ఏంటంటే ఇది నార్మల్ ఉప్మా కాదు, ఇప్పి ఉప్మా. నార్మల్గా ఉప్మా అంటే పిల్లలు వద్దు అంటారు, అది ఇప్పి ఉప్మా పెడితే ఇంకా కావాలని తింటారు. మరి ఇంత ఈజీ ప్రాసెస్లో ఎలాగ ఏంటని చూసేద్దాం. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఫస్ట్. ఈ ఉప్మా కనుక పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఉప్మా కావాలంటారు ఖచ్చితంగా. ఇదైతే మాత్రం ఒకసారి ట్రై చేయండి అందరూ. ముందుగా అందులో ఆనియన్స్ వేసేద్దాం. ఇంకా తెలిసినవే కదా ఉప్మాలో వేసేవి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు, మినప్పప్పు వేసేసి కొంచెం ఫ్రై చేద్దాం. 1 కప్ ఆఫ్ ఉప్మా రవ్వ తీసుకున్నాను. సో దానికి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుందాం. చూసారా, వాటర్ వేస్తాం. తగినంత సాల్ట్ వేసుకుందాం. మూత తీసి చూద్దాం. సో వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి కదా, ఈ బాయిలింగ్ స్టేజ్లో ఏం చేయాలంటే మనం ఇలా బ్రేక్ చేసి పెట్టుకున్న ఇప్పి వేసేద్దాం. అలా లాంగ్ వేసినా పర్లేదు, బట్ ఉప్మాలోకి చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఇలా బ్రేక్ చేయండి. అందులోని వచ్చిన ఇప్పి మసాలా ఉంటుంది కదా, అది కూడా ఇప్పుడే వేసేద్దాం. సో ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్గానే అయిపోతుందండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రాసెస్. చూసారా, ఇది కూడా బాగా బాయిల్ అయింది. ఇప్పుడు ఇందులోకి ఏం చేయాలంటే మనం ఈ ఉప్మా రవ్వ ఉంది కదా, వేసేద్దాం. కలుపుకుంటూ వేసేద్దాం. మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. మూత తీసి చూద్దాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం అండి. అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది కదా. ఒకసారి కలుపుదాం. ఓకే. సో మన ఇప్పి ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇది ఇప్పి ఉప్మా కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పి ఫ్లేవర్తో నార్మల్ ఉప్మా కంటే చాలా బాగుంటుంది. ఒకసారి అందరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారా, నూడిల్స్ అవన్నీ కనిపిస్తాయి ఇప్పి ఫ్లేవర్తో, అదిరిపోతుంది స్మెల్ కూడా. ట్రై చేయండి గైస్ అందరూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.